కథా స్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ వెంట వచ్చునది. శ్రీ ఎంవి రామిరెడ్డి గారి కథా సంపుటం నుంచి సేకరించిన కథ ఆ నలుగురు ఒక ఆకాశం. రచన శ్రీ ఎంవి రామిరెడ్డి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ మువ్వా వెంకటరామిరెడ్డి 1970వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ అమరావతి, గుంటూరు జిల్లా పెదపరిమి గ్రామంలో జన్మించారు. అంచెలంచెలుగా ఎదిగి నల్లగండ్ల, హైదరాబాద్లో స్థిరపడిన కవి, కథకులు, జర్నలిస్టు, సేవా తత్పరులు. 11 సంవత్సరాలు ఈనాడు సబ్ ఎడిటర్గా పనిచేశారు. 2006వ సంవత్సరం నుంచి రామ్కీ ఫౌండేషన్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 90కి పైగా కథలు, 130కి పైగా కవితలు వివిధ ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 4 కవిత్వ సంపుటులు, 3 కథా సంపుటులు వెలువరించారు. ప్రచురించిన పుస్తకాలు: కవిత్వం బిందువు, మనిషి జాడ, అజరామరం, అనిర్వచనం. కథలు వెన్నలో లావా, వెంట వచ్చునది, స్పర్శవేది. ఇతర ప్రక్రియలు: ఒక నవల, సగంకాలిన జీవితం చిత్తూరులో ప్రచురితమైంది. 4 రేడియో నాటికలు, 2 రేడియో నాటకాలు, 30కి పైగా విమర్శా వ్యాసాలు, ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తుల జీవిత కథనాలు 30 వరకు రాశారు. సంపాదకత్వం వహించినవి 10వ తరగతి తర్వాత రైతు కవిత డాక్టర్ పాపినేని శివశంకర్, బండ్ల మాధవరావు గారులతో కలిసి. వీరిని వరించిన పురస్కారాలు: ఆకాశవాణి జాతీయ స్వరభాషా కవి సమ్మేళనం 2023, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం 2022, చెంగవల్లి వెంకటరమణయ్య స్మారక సాహితీ పురస్కారం 2022, స్పర్శవేది కథా సంపుటికి మక్కెన రామసుబ్బయ్య కథా పురస్కారం 2022, స్పర్శవేది కథా సంపుటికి కిడుగు రామమూర్తి పంతులు జాతీయ సాహిత్య పురస్కారం 2022, ప్రియమైన రచయితల సంఘం విశిష్ట సాహితీ పురస్కారం 2022, మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం 2021, కొలకలూరి భాగీరథి కథానిక పురస్కారం 2020, అంగలకుతిటి సుందరాచార్య స్మారక పురస్కారం 2020, శకుంతలా జైని కళా పురస్కారం 2020, కొండసాని నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారం 2019, వాసిరెడ్డి భాస్కర్ రావు స్మారక పురస్కారం అరసం వరంగల్ 2019, ఎడ్ల గురవారెడ్డి స్మారక పురస్కారం సిద్దిపేట తెలంగాణ 2017, గుంటూరు జిల్లా రచయితల సంఘం అవార్డు 2016, రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డు ఢిల్లీ 2013, చెలిమి సాంస్కృతిక సమితి పురస్కారం మనిషి జాడకు 2012, కోటపాటి మురహర్రావు సాహితీ పురస్కారం 2012, ఎస్విడి సాహితీ పురస్కారం 2011, ఆంధ్ర నాటక కళా సమితి కవితా పురస్కారం 2003, రంజని కుందుర్తి అవార్డు 2002, రచన కథాపీఠం పురస్కారం 2001, కాశీభట్ల హనుమాంబ స్మారక కథా పురస్కారం 2000 సంవత్సరం. తండ్రి గారి స్మృత్యర్థం స్థాపించిన మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున 1998వ సంవత్సరం నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సుమారు 45 మంది పిల్లల చదువుకు ఆర్థిక సాయం, వారిలో 25 మంది వరకు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మహిళలకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, వైద్య శిబిరాల వంటి సేవా కార్యక్రమాలు అడపాదడప నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణ, ఉద్యోగ కల్పన, వృద్ధాలయం నిర్వహణ. ట్రస్ట్ తరపున ఇప్పటి వరకు 15 పుస్తకాలను ప్రచురించారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. దఢేల్మని పెద్ద చప్పుడు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కారు రెప్పపాటులో అదుపు తప్పి ఏటవాలుగా 200 మీటర్లు జారుకుంటూ వెళ్లి 30 అడుగుల దిగువన నీళ్లు తక్కువగా ఉన్న కాలువలోకి పడిపోయింది. 10 నిమిషాల తర్వాత మబ్బులు పున్నమి వెన్నెలతో దోబూచులాడుతున్నాయి. ఆగి ఆగి కీచురాళ్ల రొద. కాలువలోకి దొర్లి సగం నుజ్జైనా ఇంకా ఆగని ఇంజిన్ చప్పుడు. చుట్టూ ఎవరూ లేనప్పుడు చీకటి మాత్రమే కలిగించగల ఒక రకమైన భయం.
కాలువ కట్ట మీద కారు అదుపు తప్పి ఏటవాలుగా జారేటప్పుడే ఊడిపోయిన డోర్లోంచి బయటపడ్డ ఒక ప్రాణి. పేరు అమర్. కాస్త ఇహంలోకి రాగానే, రేయ్ ఉన్నారా ఉన్నారా పోయారా పలకండ్రా. కాలువలోని చీకట్లోకి చూపులు గుచ్చుతూ, అందరూ చచ్చారా, ఒక్కరైనా పలకండ్రా. గాద్గతికంగా మారుతోన్న అసహాయత. అమాయకంగా ముడుచుకు పడుకున్న చీకటిని దౌర్జన్యంగా చీల్చుకుంటూ దూసుకుపోతోంది కారు. గుంతలమయమైన రహదారి కారణంగా అది భారంగా అరుస్తోంది. అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్లు ఈ నైట్ డ్యూటీలు నాకు నచ్చలేదురా, కారు నడుపుతున్న అమర్ అన్నాడు, దృష్టిని రోడ్డు మీదే కేంద్రీకరించి. మనం చేసేవి దాన ధర్మాలు కాదు, దందాలు. వీటిని రాత్రుళ్లే చేస్తారు తాపీగా చెప్పాడు అతని పక్కనే కూర్చున్న సత్య. మధ్య సీటలో కూర్చున్న రాకేష్, శ్రీను పెద్దగా నవ్వారు. ఏమైనా చెప్పురా, మనం అంత దుర్మార్గంగా వ్యవహరించి ఉండాల్సింది కాదు. ఎపిసోడ్ సమస్తము దుర్మార్గమేరా, మళ్ళీ అందులో అంత స్పెషల్ సీన్లేమిటి? సత్య ప్రశ్నించాడు. అదేరా, బాబుని బావిలో వేస్తామని బెదిరించడం. అమర్లో ఏదో బాధ. మనోడింకా రాటు తేలలేదురా. శ్రీను హేళన. ఎలా రాటు తేల్తాడో, నెలకో 2 నెలలకో ఓ సెటిల్మెంట్కి వస్తాడు. రెగ్యులర్గా మనతో ఉంటే అవన్నీ అలవాటు అవుతాయి. రాకేష్ మాట తడబడుతోంది మందు ప్రభావంతో. మనం ఇష్టపూర్వకంగా ఇందులో దిగాం. వాడు మినిస్టర్కి స్వయానా బామరిది కావడంతో తప్పనిసరి తద్దినంలా వస్తున్నాడంతే. సత్యవాక్కు. నిజంరా, నాకు మంచి ఉద్యోగం వచ్చుంటే మా బావ ఛాయలకు కూడా వచ్చేవాడిని కాదు. అమర్. అర్ధరాత్రి దాటాక కారు వేగం బాగా తగ్గింది. అరే అమర్, కారు ఆపురా, పెద్దగా అరిచాడు రాకేష్. అమర్ కారు పక్క కాపి, ఏమైంది రాకేష్ అన్నాడు. మధ్యలో కూర్చున్న రాకేష్ ముందుకొచ్చి, అరే నువ్వు దిగరా, ఇంకా నంది కొట్టుకురు కూడా రాలేదు, ఇట్ట స్లోగా నడిపితే తెల్లారిపోద్ది గాని విజయవాడ మాత్రం రాదు అంటూ బలవంతంగా అమర్ను దించి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. మధ్యలోని కుడివైపు సీట్లోకి మారాడు అమర్. కారు వేగంగా ముందుకు కదిలింది. సత్య, శ్రీను మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. 2 గంటల క్రితం జరిగిన సంఘటన అమర్ కళ్ల మీద ముళ్ళు గుచ్చుతోంది. గొడవంతా 6 ఎకరాల గురించి. నిజానికి ఆ భూమికి యజమాని రాజకుమార్. 8 ఏళ్ల పాటు బ్యాంకు ఉద్యోగిగా కూడబెట్టుకున్న సొమ్ముకు తోడు ఊళ్ళో తన భాగంలో వచ్చిన 2 ఎకరాలు అమ్మి 7 ఏళ్ల క్రితం మంగళగిరికి దగ్గరలో 6 ఎకరాల భూమి కొన్నాడు. అప్పట్లో అతను గుంటూరులో పనిచేసేవాడు. ఆ పొలం కొన్న సంవత్సరానికే అతనికి మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. బదిలీపై కర్నూలు వెళ్తూ ఆ భూమిని అమ్మకానికి పెట్టాడు. రాజకీయ బాల్యదశ దాటి యవ్వనంలోకి అడుగుడుతున్న ఓ స్థానిక నాయకుడు ఎకరం 12 లక్షల చొప్పున బేరం కుదుర్చుకున్నాడు. 5 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చి అగ్రిమెంట్ మీద సంతకాలు చేసుకున్నారు. ఆ తర్వాత రాజకుమార్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇదిగో అదిగో అనేవాడు తప్ప రిజిస్ట్రేషన్ మాట ఎత్తేవాడు కాదు. అదేమంటే అదో పనికిమాలిన భూమి, తెలియక కొన్నానంటూ ఇంకేవో కబుర్లు చెప్పేవాడు. ఓ రోజు రాజకుమార్ ఫోన్ చేసి, సార్ 3 నెలల్లో రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ రాసుకున్నాం, 2 ఏళ్లు గడిచాయి, ఇక మీకు దీని మీద ఎలాంటి హక్కు లేదు అని సూటిగా చెప్పేశాడు. అయితే నా అడ్వాన్స్ తిరిగి ఇచ్చాయి అన్నాడా నాయకుడు. అదేలే సార్, లీగల్ గాను మీకు రైట్ లేదు గట్టిగానే చెప్పాడు రాజకుమార్. అరే పోరా నాయనా, 5 లక్షలతో పోతది, లేకుంటే 70 కట్టాలా అంటూ ఫోన్ పెట్టేశాడు. రాష్ట్రం విడిపోయి అమరావతి రాజధాని అయ్యాక ఆ భూమి బంగారు గని అయింది. నాయకుడికి అనేక రాత్రులు నిద్ర కరువైంది. అప్పుడెప్పుడో రాసుకున్న అగ్రిమెంట్ కాపీని 1001 సార్లు చూసుకున్నాడు. చివరికి తనకు రాజకీయ గురువైన మంత్రి గారిని శరణ కోరాడు. ఆయన ఆ భయం ఇచ్చాడు. కర్నూలు నుంచి రాజ్కుమార్ను 4 సార్లు పిలిపించి మంత్రి గారు రాయబేరాలు సాగించాడు. రాజ్కుమార్ అత్యంత వినయపూర్వకంగా, సార్ నేను ఆయన్ని బతిమాలాను, ఇప్పుడు దాని విలువ విపరీతంగా పెరిగింది, నా పిల్లలకు అదే భరోసా, ఎలా వదులుకోగలను అని ఎదురు ప్రశ్నించాడు. పోనీ 12 కాదు గాని ఎకరానికి 25 లక్షల చొప్పున ఇప్పిస్తా,
మంత్రి ఆశ చూపాడు. అన్యాయం సార్, 2 కోట్లు విలువ చేసే భూమికి 25 లక్షల, పోనీ 40, 50, ఆఖరికి 60. మంత్రి గారి దయాపూరిత వేలంపాట. ఏందన్నా ఈయన్ని బతిమాలేది అంటూ నాయకమ్మన్యుడు ఆవేశపడిపోయాడు. మంత్రి వారించాడు. క్షమించండి సార్ అంటూ రాజకుమార్ మారు మాట్లాడకుండా నిష్క్రమించాడు. మరికొన్ని నెలలు ఈ విషయాన్ని వదిలేయమని శిష్యుడి కితబోధ చేశాడు. ఆ తర్వాత ఓ కుట్రపూరిత ఉదయాన తన గణాన్ని సమావేశపరిచాడు. ఆయన చేతులు ఏవో కాగితాలు. ఇవాల్టి తేదీతో తయారు చేసిన అగ్రిమెంట్ ఇది. ఈ స్టాంపు పేపర్ల మీద వాడు సంతకం చేస్తే చాలు. ఆ తర్వాత లీగల్గా మన బలంతో పొలం మొత్తం స్వాధీనం చేసుకోవచ్చు. మంత్రి గారి గీతోపదేశం కలిగించిన ఉత్తేజంతో ఆ నలుగురు సాయంత్రం 6ంటికే కర్నూలు చేరుకున్నారు. రాజ్కుమార్ ఇల్లు ఎక్కడుంది, ద్వారాలు ఎటున్నాయి, అతను ఎన్ని గంటలకు ఇంటికొస్తాడు, ఇంట్లో ఎవరెవరుంటారు వంటి విషయాలపై రెక్కి నిర్వహించారు. రాత్రి 9:30 దాటాక ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి లోపల గడియ పెట్టారు. రాజ్కుమార్ను, భార్యా పిల్లల్ని ఇంటి వెనక వైపున్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లారు. సంతకం పెట్టమని సామధాన భేద మార్గాల్లో ప్రయత్నించారు. రాజ్కుమార్ లొంగలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వబోతే ఆయన చేతుల్లోంచి ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టారు. అయినా అతను దారికి రాలేదు. కావాలంటే అడ్వాన్స్ గా తీసుకున్న 5 లక్షలు ఇచ్చేస్తానన్నాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. చివరికి 5వ తరగతి చదువుతున్న అతని కొడుకును రాకేష్ ఒక చేత్తో ఎత్తిపట్టుకుని బావిలోకి విసిరేస్తానంటూ బెదిరించాడు. దగ్గరగా రాబోయిన రాజ్కుమార్ను కత్తితో భయపెట్టాడు. అదే అదునుగా సత్య, శ్రీను బీభత్సం సృష్టించారు. రాజ్కుమార్ చేతులు జోడించి లొంగిపోయాడు. అడిగిన చోటల్లా సంతకాలు పెట్టాడు. నలుగురు విజయ గర్వంతో బయటికి నడిచారు. రాత్రి 11 గంటల వేళ. ఓ ధాబాలో బిర్యానీ తిని మద్యం తాగి కారులో విజయవాడ బయలుదేరారు. కారు పాములపాడు దాటింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న తెలుగుగంగ కాలువ మీద బ్రిడ్జి మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. అక్కడ పెట్టిన డైవర్షన్ బోర్డును చివరి క్షణంలో అమర్ గమనించి పెద్ద కేకతో రాకేష్ను అప్రమత్తం చేశాడు. రాకేష్ కారును ఎడం వైపుకు బదులు హఠాత్తుగా కుడివైపు తిప్పాడు. దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కారు కాలాకొట్ట మీద 200 మీటర్లకు పైగా దూసుకెళ్లి అదుపు తప్పి పెద్ద చెట్టును ఢీకొని అమాంతం కాలువలోకి పడిపోయింది. దఢేల్మని పెద్ద చప్పుడు. రేయ్, ఉన్నారా, పలకండ్రా. అమర్ అరుపులకు ప్రతిస్పందన లేదు. దాదాపు 30 అడుగుల లోతులో లీలగా కారు ఆకారం కనబడుతోంది. మిత్రుడు జాడలేదు. ఫోన్ కోసం జేబు వెతుక్కున్నాడు. కనిపించలేదు. వెతికాడు. ఫలితం లేదు. చేతివాచీని కళ్ళకి దగ్గరగా పెట్టుకుని చూశాడు. 2 గంటలు దాటింది. మెల్లగా ధైర్యం కూడగట్టుకుని రోడ్డు దాకా వచ్చాడు. పావుగంట వ్యవధిలో 3 వాహనాలు వచ్చాయి. చెయ్యెత్తి ఆపడానికి ప్రయత్నించాడు. అవి కొద్దిగా స్లో అయ్యి వెంటనే పారిపోయాయి. మళ్లీ కారు పడిపోయిన ప్రదేశానికే వచ్చి మిత్రుల్ని పేరు పెట్టి పిలిచాడు. 5-6 సార్లు పిలిచాక సన్నగా మూలుగులు వినిపించాయి. వాళ్లు బతికే ఉన్నారని నిర్ధారణ కాగానే కొంత ధైర్యం వచ్చింది. చుట్టూ చూశాడు. కుడివైపు కొద్ది దూరంలోని పొలంలో లాంతర్ దీపం వెలుగుతోంది. ఓ మనిషి కనిపించాడు. గబగబా పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. ఎవరది? తోటకు నీళ్లు పెడుతున్న ఆ రైతు ప్రశ్నించాడు. పెద్దాయనా, నా పేరు అమర్. ఫ్రెండ్స్తో కలిసి విజయవాడ వెళ్తున్నాం. కారు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. నేను బయటపడ్డాను. 3 ఫ్రెండ్స్ కాలువలో పడిపోయారు. ప్లీజ్ కాస్త నాతో వస్తారా? ఊరోరే, చూద్దాంపా. మోటార్ స్విచ్ ఆఫ్ చేసి లాంతర్ తీసుకుని బయలుదేరాడు. లాంతర్ వెలుగులో ఆయన్ని పరిశీలనగా చూశాడు అమర్. 70 లోపు ఉండొచ్చు. పంచకట్టి చేతులు పైన ధరించాడు. బక్కపలచగా ఉన్నప్పటికీ సంపూర్ణ ఆరోగ్యవంతుడిలా కనిపించాడు. అలవాటైన దారి కావడం వల్లనేమో చకచక నడుస్తున్నాడు. పెద్దాయనా, మీ పేరు? భానుముక్కల లింగన్న. ఈ టైంలో కరెంటు సమస్య. ఇప్పుడే వచ్చిన తోటకి నీళ్లు పెట్టనీకి. ఇద్దరూ కట్ట మీదకి చేరుకున్నారు. ఇదిగో ఇక్కడే కారు పడిపోయింది చూపించాడు అమర్ కాలువలోకి తొంగి చూస్తూ. లింగన్న మోకాళ్ల మీద కూర్చొని కాలువలోకి వంగి లాంతర్ను వీలైనంత కిందికి పెట్టి చూశాడు. మనుషులు కనిపించడం లేదు గాని మూలుగులు వినిపిస్తున్నాయి. కొద్దిగా ఆలోచించాడు లింగన్న. గబగబా పొలంలోకి వెళ్లి
పెద్ద మోకుతో తిరిగొచ్చాడు. దాన్ని కాలువలోకి జారివిడిచాడు. రేయ్ రాకేష్, సత్య, సీను, తాళ్లు పట్టుకోండ్రా పెద్దగా అరుస్తున్నాడు అమర్. చీకటి కారణంగా వాళ్ళు మోకును పట్టుకున్నారో లేదో తెలియడం లేదు. లింగన్న నిమిషానికోసారి పైకి లాగి చూస్తున్నాడు, అది బరువుగా తగులుతుందేమోనని. అమర్ అరుస్తూనే ఉన్నాడు. పావుగంట తర్వాత మోకు బరువుగా తగిలింది. బాబూ, రా రా, పట్టుకున్నాడు పట్టుకున్నాడు లింగన్న ఆదుర్దాగా అన్నాడు. అమర్ పరుగునొచ్చి తను కూడా మోకు పట్టుకుని, రేయ్, మేం మోకును పట్టుకున్నాం, మెల్లగా ఎక్కు ఎక్కు అని అరుస్తూనే ఉన్నాడు. కాలువలోంచి ఓ మనిషి మెల్లగా పైకి పాకుతున్నాడు. మోకు క్రమంగా బరువెక్కుతోంది. కట్ట మీద దుమ్ము నేల కారణంగా లింగన్న అమర్ల కాళ్లకు పట్టు చిక్కడం లేదు. అతగాడు 5-6 అడుగులు ఎత్తుకు వచ్చాడో లేదో ఇద్దరి చేతుల్లోంచి మోకు జర్రున జారిపోయింది. అది గాని వదిలేయకపోతే ఇద్దరూ కాలువలోకి పడిపోయేవాళ్లు. రేయ్, ఆ మోకును పైకెయ్, ఈసారి గట్టిగా పట్టుకుంటాం పెద్ద గొంతుతో చెప్పాడు అమర్. కాలువలోంచి స్పందన లేదు. లింగన్న కాసేపు చూసి, 30 అడుగుల పైనే లోతుంటది, ఎట్టా వినపడుద్ది, అది రాదులే, ఇంకోటి తెస్తా అంటూ పొలంలోకి వెళ్ళి మరో మోకుతో వచ్చాడు. ఈసారి మోకును కాలువ పక్కనే పొలంలో ఉన్న జమ్మి చెట్టు మొదలకు కట్టి మరోవైపు కాలువలోకి వదిలాడు. రేయ్, ఈసారి చెట్టుకు కట్టాం, ఎకరా ఎక్కువ ఆత్రంగా అరిచాడు అమర్. 10 నిమిషాల తర్వాత మళ్లీ అతగాడు పైకి ఎక్కడం మొదలుపెట్టాడు. శక్తినంతా కూడ తీసుకుని మోకును గుప్పెళ్లతో మింగేస్తూ ఒక్క అడుగు పైకి చేరుకుంటూ, కమాన్, వచ్చేశావు, ఇంకొంచెం ఇంకొంచెం ఉత్సాహపరుస్తూ అరుస్తున్నాడు అమర్. అతి కష్టం మీద ఎట్టకేలకు ఒడ్డుకు దగ్గరయ్యాడు. లింగన్న, అమర్ కట్ట మీద బోర్లా పడుకుని చేతుల్ని కాలువలోకి బారజాపి అతన్ని అందుకున్నారు. అమర్ పట్టు బిగించే లోపే లింగన్న ఒక్క ఊపుతో అతగాడిని పైకి లాగేశాడు. అమర్ గబగబా పైకి లేచి కట్ట మీద వెల్లకిలా పడుకుని ఉన్న మిత్రుడి దగ్గరికి చేరుకున్నాడు. రేయ్ సత్య, లేరా, లే. 5 నిమిషాల తర్వాత సత్య లేచి కూర్చున్నాడు. బట్టలు తడిచిపోయాయి. నుదుటి మీద గాయం నుంచి రక్తం కారుతోంది. లింగన్న పొలంలోకి వెళ్లి మంచినీళ్ళ సీసా తీసుకొచ్చి సత్య నోటికి అందించాడు. బాబూ, వాళ్ళిద్దరూ ఎట్లా ఉన్నారు ఆరా తీశాడు లింగన్న. మంచినీళ్ళు తాగి తల గట్టిగా విదిలించాడు సత్య. మొత్తానికి ప్రాణాలతో ఉన్నారు. ఒకడు బురదలో కూరుకుపోయాడు, ఇంకోడు కారులోనే ఇరుక్కుపోయాడు. వాడు మాట్లాడుతున్నాడు గాని ఏమంటున్నాడో అర్థం కావడం లేదు. పెద్దాయన, ఎలాగైనా మీరే కాపాడాలి ప్లీజ్. అమర్ చేతులు జోడించి లింగన్నను వేడుకున్నాడు. చూద్దాం, కానీ వాళ్ళు మోకు పట్టుకునే పరిస్థితులు లేరు, ఎట్టాగా? కాసేపు ఆలోచించి, మనిద్దరం కిందకి దిగుదాం, వస్తావా అన్నాడు అమర్తో. వస్తా పెద్దాయన. అమర్ వాచే వంక చూశాడు. 4 కావస్తోంది. వెన్నెల సాంద్రత పెరిగింది. మోకు సాయంతో లింగన్న కిందికి దిగగానే అమర్ అనుసరించాడు. ఇద్దరూ కారు బానెట్ మించి మెల్లగా అవతలికి చేరుకున్నారు. కారుకు పక్కనే బురదలో బోర్లా పడి ఉన్న మనిషిని వెల్లకిలా తిప్పారు. మొహం మీది బురదను హడావిడిగా చేతులతో తుడిచాడు అమర్. సీను! అతన్ని పట్టి కుదిపాడు లింగన్న. స్పృహలో లేడు, ప్రాణం ఉంది. అమరు బుర్ర పనిచేయడం మానేసింది. శ్రీనును పైకి చేర్చడం ఎలా? లింగన్నే ఆలోచిస్తున్నాడు. నేను పట్ట తీసుకొస్తా, నువ్విక్కడే ఉండు. లింగన్న మోకు సాయంతో చకచకా పైకి పొలంలోకి వెళ్లి పరదా పట్ట తెచ్చాడు. దాన్ని కారు బానెట్ మీద పరిచి సీనును దాని మీద పడుకోబెట్టాడు. మబ్బులు తొలగిపోయి వెన్నెల నేలను ముద్దాడుతోంది. బాబూ, నువ్వు పైకెళ్ళి 2వ మోకు కూడా కిందికెయ్యి అమర్కి సూచించాడు. అమర్ పైకెళ్ళి అలాగే చేశాడు. లింగన్న ఆ చివర ఈ చివర పట్ట చెంగుల్ని మోకులతో కట్టి ఓ మోకు సాయంతో పైకి చేరుకున్నాడు. లింగన్న ఓ మోకును, అమర్, సత్య మరో మోకును పట్టుకుని పైకి లాగడం మొదలుపెట్టారు. అలా లాగడం ఎంత కష్టమో తెలిసొచ్చింది అమర్కు. ఆఫ్టర్ ఆల్, ఒక్క మనిషి ఎంత బరువు ఉంటాడా అనుకున్నారు. 10 నిమిషాల ప్రయాస అనంతరం స్త్రీని శరీరాన్ని ఒడ్డుకు చేర్చారు. సత్య గబగబా దగ్గరికి వచ్చి, రేయ్ సీను, సీను అంటూ ఏడుపు గొంతుతో అరిచాడు. పెద్దాయనా, వీడి ప్రాణాలకు ప్రమాదం లేదు, పాపం రాకేష్ గడు కారులో ఇరుక్కుపోయాడు, ఆయన్ని కూడా బతికించరు ప్లీజ్ చేతులు జోడించాడు అమర్. అరే, అంత హైరాణ పడతావేంది బాబు, దా మళ్ళా దిగుదాం అంటూ శ్రీని బాధ్యతను చర్చకప్పగించి ఇద్దరూ కాలువలోకి దిగారు. సగం పగిలిన అద్దంలోంచి రాకేష్ తల చేతులు బయటికి వేలాడుతున్నాయి.
మాట ముద్దగా వస్తోంది. ఏం చెబుతున్నాడో అర్థం కావడం లేదు. ఎంత లాగినా బయటికి తీయలేకపోయారు. లింగన్న గబగబా పైకెక్కి పెద్ద రాయితో మళ్లీ కారు దగ్గరకు వచ్చాడు. అద్దాలు పగలగొట్టి డోర్ను ఒకవైపుకు అణగొట్టి మొత్తానికి మెల్లగా రాకేష్ను బయటికి లాగాడు. అతని శరీరం రక్తసిక్తమైంది. ఎక్కడ పట్టుకున్న బాధతో వెలవెల్లాడుతున్నాడు. అతన్ని కూడా బానెట్ మీద పరదాలో పడుకోపెట్టి అంతకు ముందులాగే 2 మోకులతో పైకి లాగారు. రాకేష్ని జాగ్రత్తగా కట్ట మీదకి చేర్చి సపర్యలు చేశారు. ఉన్నట్టుండి పెద్దగా వెక్కిళ్లు పెడుతూ స్పృహలోకి వచ్చాడు రాకేష్. మంచినీళ్ళు తాగించారు. వెక్కిళ్లు ఇంకా ఎక్కువయ్యాయి. 3 మిత్రులతో పాటు లింగన్నలోనూ భయం మొదలైంది. ఒక్క క్షణం ఆలోచించి పక్కనున్న పొదల వైపు పరుగు తీశాడు. కొన్ని ఆకులు తుంచి 2 అరచేతుల మధ్య నలిపి ఆ రసాన్ని రాకేష్ నోట్లో పిండాడు. 2 నిమిషాల్లో వెక్కిళ్ళు ఆగిపోయాయి. బాబూ, నాతో రా అంటూ అమర్ను మెయిన్ రోడ్డు దాకా తీసుకెళ్లాడు. ఎట్టనో మినేస్తుల్ని ఎర్రగూడూరు దాకా తోలకపోతే ఆడ నాటు వైద్యుడు దొరుకుతాడు చెబుతూనే కర్నూలు వైపు నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. ఒక్కరూ ఆపలేదు. 10 నిమిషాల తర్వాత ఎర్రగూడూరు వైపు నుంచే ఓ ట్రాక్టర్ వచ్చింది. అరే నాయక్, నాయక్ ఆపరా! లింగన్న వెంటబడడంతో ఆపాడు. నాయక్ను ఒప్పించి రాకేష్ని ట్రక్కులోకి చేర్చారు. సత్య, శ్రీను, అమర్ కూడా అందులో ఎక్కారు. నేను నా బండి మీద వస్తా, మీరు పోండి అంటూ లింగన్న పొలం వైపు వెళ్ళాడు. ట్రాక్టర్ ఎర్రగూడూరులో వైద్యుడి ఇంటికి చేరుకునేసరికి లింగన్న కూడా వచ్చాడు. 5 కావస్తోంది. చీకటి పల్చబడుతోంది. 70 ఏళ్ల వృద్ధుడు 3 మిత్రులకు వైద్యం చేశాడు. 3 బట్టలు నీటితోనూ రక్తంతోనూ తడిసిపోయి శరీరాలకు అంటుకుపోయాయి. ప్రాథమిక చికిత్స తర్వాత రాకేష్ కూడా కోలుకున్నాడు. అమర్ బయటికి నడిచి నాయక్ దగ్గర ఫోన్ తీసుకుని మంత్రికి ఫోన్ చేశాడు. 4వసారి ఫోన్ ఎత్తి, ఏంట్రా ఈ టైంలో అన్నాడు విసుగ్గా. జరిగిందంతా వివరించాడు అమర్. అవునా, మీరక్కడ ఎక్కువసేపు ఉండొద్దు. మీ వివరాలు కూడా ఎవరికి చెప్పొద్దు. ఆత్మకూరులో నా ఫ్రెండ్ ఒకడున్నాడు. మీ దగ్గర కారు వస్తుంది, వెంటనే విజయవాడ వచ్చేయండి ఆదేశించాడు మంత్రి. అరగంటలో కారు వచ్చింది. వాళ్లు లింగన్నకు మరీ కృతజ్ఞతలు చెప్పి కారెక్కారు. ఆ 4 పశ్చాత్తాపంతో దహించుకుపోయేవారా? దౌర్జన్యకాండ గురించి తెలుసుంటే ఆ పెద్దాయన వాళ్ళను రక్షించేవాడా? రాజ్కుమార్ సంతకం చేసిన అగ్రిమెంటుకు అవేమీ తెలియవు. అగ్రిమెంట్లోని కొన్ని కాగితాలు ఊడిపోయి తెలుగంగ కాలువ బురదలో కూరుకుపోయాయి. మొదటి పేజీ మాత్రం కారు సీట్లోనే మిగిలిపోయింది. ఆ పేజీలో రాజ్కుమార్ చిరునామా ప్రస్తావించిన చోట సన్ ఆఫ్ భానుముక్కల లింగన్న, ఎర్రగూడూరు, కర్నూలు జిల్లా అని రాసి ఉంది. మీరింతవరకు ఆ 4 ఒక ఆకాశం కథ విన్నారు. రచన శ్రీ ఎంవి రామిరెడ్డి. వినిపించిన వారు పప్పు భోగారావు. విశ్లేషణ మరియు నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. ఈ కథ సాక్షి ఫండేలో ప్రచురించబడింది. సర్వే జనాః సుఖినో భవంతు. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.